హే గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో నిన్న జరిగిన CJP ప్రొటెస్ట్ గురించి ఇంకా కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. చాలా మంది రిపోర్ట్స్ కొట్టడం వల్ల వీడియోస్ రీచ్ బాగా ఫుల్ డౌన్ అయిపోయింది. నేను కావాలంటే సేఫ్ సైడ్గా ఏ బాధ లేకుండా బాగా వ్యూస్ వచ్చి వీడియోస్ చేసుకోవచ్చు. అలాంటి యూజ్లెస్ వీడియోస్ వైపు వెళ్లకుండా మీరే సపోర్ట్ చేయాలి. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్. ముందు కొంతమంది అడుగుతున్న కామన్ క్వశ్చన్, నీట్ రీ ఎగ్జామ్ జరిగింది, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి, ఇంకెందుకు ఈ ప్రొటెస్ట్లు, దాని పాజిటివ్ సైడ్ కూడా చూడొచ్చు కదా అంటారు. ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, వాడు మీకు పాడైపోయిన ఫుడ్ పెట్టాడు, అది తిని మీకు ఫుడ్ పాయిజన్ అయింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ రెస్టారెంట్ వాడు మీకు మంచి ఫ్రెష్ ఫుడ్ తెచ్చిస్తే అంత ఓకే అయిపోతుందా? ఇప్పుడు వాడు నీకు మంచి ఫుడ్ ఇచ్చాడు కాబట్టి ముందు ఇచ్చిన స్పాయిల్డ్ ఫుడ్ కరెక్ట్ అయిపోతుందా? లేదు కదా. దాన్ని డ్యామేజ్ కంట్రోల్ అంటారు. జరిగిపోయిన తప్పుని అది ఎలా సరి చేస్తుంది? రీ ఎగ్జామ్ పెడితే చనిపోయిన వాళ్ళకి న్యాయం జరిగినట్ల, దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా లేదా? అది నాకు అనిపించింది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ మీరు నన్ను కామెంట్స్లో కింద కరెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే, కాంగ్రెస్ ఉన్నప్పుడు పేపర్ లీక్స్ జరగలేదా, బీజేపీ కంటే కాంగ్రెస్లోనే ఎక్కువ పేపర్ లీక్స్ జరిగాయంటారు. నాకు తెలిసి మోస్ట్ బేస్లెస్ ఆర్గ్యుమెంట్ ఇది. వాళ్ళు సరిగ్గా లేరనే కదా మీకు అధికారం ఇచ్చింది. మీరు కూడా మిస్టేక్ చేసి ముందు వాళ్ళు కూడా మిస్టేక్ చేశారంటే మీరు చేసింది కరెక్ట్ అయిపోయిద్దా? లేదు కదా. ఒక ఆయన అంటాడు, మీకు కరప్ట్ లీడర్స్ కావాలా లేకపోతే నేషనలిస్ట్ కరప్ట్ లీడర్స్ కావాలా అంటాడు. అంటే లంచగుండి నాయకులు కావాలా లేకపోతే దేశభక్తున్న లంచగుండి నాయకులు కావాలా అంటాడు. ఇప్పుడు ఏ రాయి అయితే ఏంటి, పలురాలు కొట్టుకోవడానికి. నిన్న CJP వాళ్ళు JP నడ్డా గారిని కూడా కలిశారు అని చెప్పాను కదా. యాజ్ ఆఫ్ నో గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి ఇన్ఫో అయితే వాళ్ళకి రాలేదంట. JP నడ్డా గారు ప్రొటెస్ట్లో గాయపడ్డ వాళ్ళని కలిసి పరామర్శించారు హాస్పిటల్లో. సో పీస్ఫుల్ ప్రొటెస్ట్లని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ పోలీసులతో పాటు ఎక్స్ట్రా ఫోర్స్ని కూడా రంగంలోకి దింపింది. కానీ ఎక్స్ట్రా ఫోర్స్ అంటే ఫేక్ పోలీసుల్ని దింపుతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. आप कौन से ड्रेस में आप कौन है? आप कौन है? फिर आपके हाथ में डंडा कैसे है? आपके हाथ में डंडा कैसे है? सर इनके हाथ में डंडा कैसे? ये कौन है? ये कौन है? सर आप कौन है? నిన్న ప్రొటెస్టుల్లో పోలీసులతో పాటు కొంతమంది లాఠీలు పట్టుకొని ప్రొటెస్టులని ఇష్టం వచ్చినట్లు కొట్టారు. అసలు వీళ్ళు ఎవరు? పోలీసులు అయితే వీళ్ళ యూనిఫామ్స్ ఎక్కడున్నాయి? మఫ్టీ పోలీసులా? ప్రొటెస్ట్ చేసే టైంలో మఫ్టీ పోలీసులు లాఠీలు పట్టుకొని ఎందుకు వచ్చారు? నాకైతే వీళ్ళు పోలీసులాగా అస్సలు అనిపించట్లేదు. కొంతమంది యూనిఫామ్ వేసుకున్నారు, బట్ నేమ్ ప్లేట్స్ లేవు. దాని గురించి నన్ను వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అక్కడ ఎవరు నిజమైన పోలీసులు, ఎవరు ఫేక్ అనేది అర్థం కాని పరిస్థితి. ये डंडा ये डंडा रखो इनके हाथ में, रखो इनकी तस्वीरें है ना, पहले से कमेंट कर रहे सारी अरे कोई बात. సరే, వీళ్ళు పోలీసులో లేదా గోండాలో మనం కన్ఫర్మ్ చేయలేం, ఎందుకంటే యూనిఫామ్స్ వేసుకోలేదు కాబట్టి. కానీ యూనిఫామ్స్ వేసుకున్న పోలీసులను చూస్తే వాళ్ళు నిజంగా పోలీసులు కాదా అనే డౌట్ వస్తుంది. ఒకసారి వీడియో చూడండి. లాఠీలకి మేకులు పెట్టుకొని వచ్చారు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ని కంట్రోల్ చేయడానికి లాఠీలకి మేకులు పెట్టుకొని వస్తారు ఎవరైనా? ఒకసారి ఈ వీడియో చూడండి. ఒక ఆడ మనిషిని ట్రీట్ చేసే విధానం అదేనా? టీయర్ గ్యాస్లు కూడా ఎక్స్పైర్ అయిపోయిన యూజ్ చేశారంట. एक्सपायरी कहते टीयर गैस छोड़ी गई है, 2017 की है, 2020 में एक्सपायर हो गई. 6 साल बाद ये छोड़ रहे हैं. अब ये टीयर गैस के गोले हैं जो लोग हमारे ऊपर छोड़ रहे हैं, और इनकी एक्सपायरी डेट 12/25 है. ఎక్స్పైర్ అయిపోయిన టీయర్ గ్యాస్ చాలా డేంజరస్. అది హైలీ టాక్సిక్గా మారే ఛాన్స్ ఉంటుంది. మరి అలా ఎక్స్పైర్ అయిపోయినవి ఎందుకు యూజ్ చేశారు? ఈ టీయర్ గ్యాస్ వల్ల ఇంజ్యూర్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, బట్ వాళ్ళ పిక్స్ని నేను ఇక్కడ చూపించలేను. సరే, లాఠీలు పక్కన పెడదాం. ఈ వీడియో ఒకసారి చూడండి. पुलिस वाले भी पथराव कर रहे हैं, देखिए पुलिस वाले प्रोटेस्टर्स के पथराव कर रहे हैं. ప్రొటెస్టర్లే రాళ్ళు విసురుతున్నారు అని మన నేషనల్ మీడియాలో ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. కానీ పోలీసు వాళ్ళు విసురుతున్న విజువల్స్ మాత్రం చూపెట్టరు. వేరే వాళ్ళు చూపెట్టినా ఏముంది, వాళ్ళు విసిరారు కాబట్టి పోలీసు వాళ్ళు కూడా రిటర్న్లో విసిరారు అని చెప్తే సరిపోయింది. కానీ ఇక్కడ మనం అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్, ఆ రాళ్ళు అక్కడికి ఎలా వచ్చాయి? నేను నిన్న వీడియోలో కూడా ఈ రాళ్ళ గురించి కొంచెం చెప్పాను. भाई ये जो गाड़ी देख रहे हैं आप, इसमें पत्थर आए हुए हैं, ईंटें आई हुई हैं. యాక్చువల్లీ ఈ స్టోన్స్తో నిండిన ట్రక్స్ ప్రొటెస్ట్ జరిగే ప్లేస్లో ఉన్నాయని CJP ఫౌండర్ అభిజిత్ దీప్కేనే ఎక్స్లో పోస్ట్ పెట్టాడు.
అది కూడా ప్రొటెస్ట్కి ముందు రోజు నైటే ఆ ట్రక్ అక్కడ ఉంది. అబ్బా అది ప్రొటెస్ట్ చేసే వాళ్ళే పెట్టుండొచ్చుగా అంటారు కొంతమంది. ఓకే, నిజంగా సీజేపీ వాళ్ళే రాళ్ళ ట్రక్స్ని సెట్ చేసి ఉంటే దీప్కే ఎందుకు వాటి గురించి పాయింట్అవుట్ చేస్తాడు, అది కూడా ప్రొటెస్ట్కి ముందు రోజే. సరే సీజేపీ వాళ్ళే ఆ ట్రక్లు సెట్ చేశారు అనుకుందాం, మరి పోలీసులు ఆ ట్రక్లని ఎందుకు తీసేయలేదు? చూడండి, పోలీసులు ఆ ట్రక్ దగ్గర తిరుగుతున్నారు కానీ ఆ ట్రక్ను మాత్రం అక్కడి నుంచి తీసేయలేదు. ఎందుకు? ఇప్పుడు సడన్గా అంత పెద్ద ట్రక్లో రాళ్ళు కనిపిస్తే ప్రొటెస్టర్లు రాళ్లతో తమని అటాక్ చేస్తారని డౌట్ పోలీసులకు వస్తుంది కదా, అప్పుడైనా ఆ ట్రక్స్ని ప్రొటెస్ట్ ఏరియా నుంచి తీసేయాలి కదా, మరి ఎందుకు తీసేయలేదు? దేవుడికే తెలియాలి. జస్ట్ రాళ్లే కాదు, ప్రొటెస్ట్ సైట్ లో ముందు రోజు రాత్రి డ్యామేజ్ అయిన వెహికల్స్ ని కూడా ప్లేస్ చేశారంట. अभी घड़ी में 4:40 हो गए हैं, सुबह का ये टाइम है। अभी हम देख रहे हैं प्रोटेस्ट साइट पे, जो कि हमें इन्फॉर्मेशन मिली है, ये एक वैन है जो टूटी हुई है पूरी तरीके से। ऐसा लग रहा है कि इसको किसी ने तोड़ा है। మరి అవి ఎవరు అక్కడ పెట్టారో మనకి తెలియదు. నా క్వశ్చన్ ఏంటంటే, ప్రొటెస్ట్ కి ముందు రోజు నైట్ అవి అక్కడ ఉన్నప్పుడు వాటిని చాలా మంది వీడియోస్ తీసి పెట్టినప్పుడు పోలీసులు ఎందుకని వాటిని అక్కడ నుంచి రిమూవ్ చేయలేదు? ఆ ట్రక్ చుట్టూ తిరుగుతున్నా కూడా వాటిని ఎందుకు అక్కడ నుంచి తీసేయలేదు? ఆర్ వి మిస్సింగ్ సంథింగ్? ఇక్కడ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఒక విషయం, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాదులేండి, నీట్ పేపర్ రిలేటెడే. ఈయన మీకు గుర్తున్నాడా? ఎక్కడైనా కనిపిస్తున్నాడా? రాఘవ్ చడ్డా. ఇంతకుముందు ఇన్స్టాలో తెగ కనిపించేవారు. గవర్నమెంట్ని వ్యాలిడ్ క్వశ్చన్స్ అడిగేవాడు. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు, ఇండియన్ పేపర్ లీగ్ అని చెప్పిన సేమ్ పర్సన్ నీట్ పేపర్ లీక్ మీద ఇంతకుముందు చాలా బాగా వాయిస్ రైజ్ చేశాడు. కానీ వన్స్ బీజేపీలో జాయిన్ అవ్వగానే సైలెంట్ అయిపోయాడు, అసలు అడ్రస్ లేడు. నేనైతే నెక్స్ట్ పిఎం అని ఒక వీడియో చేసి తెగ హైప్ ఇచ్చా. ఏం చేస్తావు, అప్పట్లో ఆయన అలా హైప్ ఇచ్చాడు, మంచి మంచి క్వశ్చన్స్ వేసేవాడు. గతంలో బీజేపీ గోండాల పార్టీ అని, అన్పడోంకి పార్టీ అని చెప్పి ఇప్పుడు అదే పార్టీలో జాయిన్ అవుతాడని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అలాగే చాలా మందిని పిచ్చోళ్ళని చేసి బీజేపీలో జాయిన్ అయ్యాడు. అఫ్ కోర్స్ అదైనా పర్సనల్ చాయిస్, నేనేం కాదన్నా. పాలిటిక్స్ అంటేనే అలా ఉంటుంది, ఈ రోజు తిట్టుకుంటారు, రేపు అందరూ కలిసిపోతారు. వీ కాంట్ ప్రిడిక్ట్ పాలిటిక్స్. బట్ ఇంత పెద్ద ప్రొటెస్ట్ జరుగుతుంటే, ఇంత పెద్ద పేపర్ లీక్ జరిగితే ఒక్క మాట లేదు బ్రదర్ దగ్గర నుంచి. ఎంత బీజేపీలో జాయిన్ అయితే మరీ అంత సైలెంట్ అయిపోవాలా? మీడియా ఎంత దిగజారిపోయిందో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. पुलिस इस मामले में पाकिस्तानी एंगल की भी जांच कर रही है और हिंसा भड़काने वालों पर कई एफआईआर दर्ज की गई। స్టూడెంట్స్ కార్ని అటాక్ చేస్తున్నట్లు ఒక ఎడిటెడ్ వీడియోని పెడుతున్నారు. అది కూడా వర్స్ట్గా ఉంది ఆ వీడియో. ఆ వీడియో ఎడిటర్ ఎవడో కానీ వాడికి శాలరీ బొక్క. అదేం ఎడిటింగ్ రా, మరీ అంత వరస్ట్గా ఉంది. అయినా మరీ అంత దిగజారిపోవాలా? మళ్ళీ దాంట్లో పాకిస్తాన్ యాంగిల్ అంట. సరే, అన్ని మీడియాలు ఇదే పనిలో ఉన్నాయిలేండి, మనం ఏం చేయలేం. ఓన్లీ నిజాలు మాత్రమే ప్రచారం చేసి మన మీడియా చాలా ఫాస్ట్గా ప్రొటెస్టర్లు రాళ్లు విసురుతున్నారు అని న్యూస్లు వేశాయి. ఇన్ఫ్యాక్ట్ నైట్ టైం ప్రొటెస్ట్ ఏరియాలో మెటల్ డిటెక్టర్స్ తీశారంట, సీసీటీవీలు ఆఫ్ చేశారని సీజేపీ వాళ్ళే చెప్తున్నారు. పోలీసులు మాత్రమే అటాక్ చేశారు అని నేను అన్నాను. ప్రొటెస్టర్లు కూడా రాళ్లతో అటాక్ చేశారు, పోలీస్ వెహికల్స్ని ధ్వంసం చేయడానికి ట్రై చేశారు, ధ్వంసం చేశారు. చాలా మంది పోలీసులు కూడా గాయపడ్డారు. ఇది తప్పే. పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్పి ఇలా చేయటం చాలా చాలా తప్పు. బట్ అక్కడ ప్రొటెస్టులు మొదలైంది పీస్ఫుల్గానే, కానీ ఎప్పుడైతే పోలీసులు విచక్షణ కోల్పోయారో ప్రొటెస్టర్లు తిరగబడ్డారు. ఒకసారి వీడియో చూడండి. ఆ పిల్లోడికి 15 సంవత్సరాలు కూడా ఉంటాయో లేదో నాకు తెలియదు. అలాంటి పిల్లోడిని కూడా అలా కొట్టాలా? చిన్నపిల్లల్ని కాదు, ఆడవాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్లు కొట్టారంట. माँ बहन की गालियाँ दे दे के मार रहे हैं, ये माँ बहन की गालियाँ दे दे के मार रहे हैं लड़कियों को। यहाँ पे गंदी गंदी गालियाँ दे रहे हैं, किसी ने भी नेम प्लेट नहीं लगाई, ऊपर सिविल ड्रेस में एक पुलिस वाला सिविल ड्रेस में था। इतनी बुरी लाठी देखिए, कितनी बुरी तरह से मारा है। చూడండి, ఆడపిల్లని కూడా చూడకుండా చెంప మీద కొడుతున్నారు. వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంది సినిమా టికెట్ ప్రైస్ తగ్గించమనో లేకపోతే మూవీ థియేటర్లు పెంచమనో కాదు, నీట్ ఎగ్జామ్ కోసం ఆ పేపర్ లీక్కి అకౌంటబిలిటీ తీసుకోమని ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా, చిన్నపిల్లల మీద ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతున్నా కూడా గోధి మీడియా ఈ ప్రొటెస్టుల్ని ఫేక్ అని ఉంటుంది. After 3 weeks of hoping that this protest would fizzle out and blow over, the government, as you saw, had to engage with the protesters today. So your opening thoughts on that? I think the intentions of these, I have no other phrase for it, rent-a-penny anarchists are out in the open. It's not about the resignation of an incompetent minister. धर्मेंद्र प्रधान तो बहाना है, इनको देश जलाना है. ఈయనంటుంది ఏంటంటే, దేశాన్ని తగలబెట్టడం కోసం వీళ్ళంతా ఇలా చేస్తున్నారంట. చిన్న పిల్లలు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు ఏజ్ తేడా లేకుండా వర్షంలో దెబ్బలు తింటూ దేశాన్ని తగలబెడుతున్నారు. ఏసీ రూమ్లో కూర్చొని తప్పు జరిగితే ఎదిరించలేని వీళ్ళు దేశాన్ని కాపాడుతున్నారు.
క్లాప్స్ బా. వీళ్ళంతా ఈ ప్రొటెస్ట్ని CJP వర్సెస్ BJP అనుకుంటున్నారు. ఇది ఫెయిల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ గురించి. బట్ దీంట్లో CJP తప్పు కూడా చాలా ఉంది. ఇక్కడ నేను చాలా ఇంపార్టెంట్ విషయం గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నా. ప్రొటెస్ట్ స్టార్ట్ చేసింది నీట్ కోసం, నీట్ పేపర్ లీక్ అకౌంటబిలిటీ కోసం. సో ఫోకస్ అంతా దాని మీదనే ఉండాలి. ఏం మాట్లాడినా దాని గురించే మాట్లాడాలి. కానీ కొంతమంది ఈ ప్రొటెస్ట్ని తప్పుదోవ పట్టించడానికి ట్రై చేస్తున్నారు. ఒకసారి వీడియో చూడండి. ये जो सरकार है, ये जो कर रही है, ये बहुत सालों से कर रही है और हमने देखा है कि ये लोग बस सीता के पति का नाम ले लेके नीता के पति का काम कर रहे हैं. ముందు అసలు ఇతనికి మైక్ ఇచ్చిన CJP లీడర్స్ అనాలి. ఇంత పీస్ఫుల్ ప్రొటెస్ట్లో శ్రీరాముడు గురించి, సీతాదేవి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఉమర్ ఖలీద్ అని, అల్లా అని, ఆర్టికల్ 370 అని ఇవన్నీ ఎందుకు తెస్తారు మధ్యలో? అక్కడ CJP లీడర్స్ ఏం చేస్తున్నారు నాకు తెలియగలుగుతున్నాను. ఇది నీట్ పేపర్ లీక్ గురించి, మీరు దాని గురించే మాట్లాడండి, వేరే విషయాలు ఇక్కడ ప్రస్తావించొద్దు అని చెప్పాలా లేదా? నిందించాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ దేవుడి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? కనీసం ఇతను చేసిన కామెంట్స్ ని CJP లీడర్స్ ఖండించాల్సింది. ప్రాబ్లం ఏంటంటే ఇతను లాంటి వాళ్ళ వల్ల మెయిన్ టాపిక్ అంతా డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పోరాటం అంతా మర్చిపోయి వీళ్ళు ఆ కామెంట్ చేశారు, వీళ్ళు ఈ కామెంట్ చేస్తున్నారు, ఇది ఫేక్ ప్రొటెస్ట్ అని ప్రచారం చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి కామెంట్స్ మంచి అవకాశం ఇస్తాయి. అప్పుడు మెయిన్ టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది. అసలు అవసరం లేని కామెంట్స్ అవి. నేనైతే అలాంటి కామెంట్స్ని అస్సలు సపోర్ట్ చేయను. ఇష్యూ ఏంటో దాని గురించి మాత్రమే మనం స్టిక్ అయి ఉండాలి. ప్రొటెస్టులని కంట్రోల్ చేయటం వేరు, ప్రొటెస్టర్స్ని యానిమల్స్ లాగా ట్రీట్ చేయటం వేరు. ప్రొటెస్టుల్లో గాయపడిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చిన డాక్టర్స్ని కూడా పోలీసులు కొట్టారంట. అంతేకాదు కళ్ళు తిరిగి పడిపోయారు అని జాలి లేకుండా కూడా ప్రొటెస్టర్లని లాఠీతో కొట్టారంట. डॉक्टरों को जो वहाँ पे मदद करने आए हुए थे उनको मारा है. हमने जब बताया कि हम डॉक्टर है तो उन्होंने बोला तो आपको बुलाया किसने है? नीचे के ऊपर लेटा हुआ, उसकी हड्डी टूटी हुई है, वो बेहोश पेशेंट के ऊपर चढ़ के गए, उन्हें डंडा मारा मेरी आंखों के सामने. మేబీ వాళ్ళు నేను స్టార్టింగ్లో చెప్పిన ఫేక్ పోలీసులు అయి ఉంటారు. ఎందుకంటే ప్రొటెస్టర్స్కి హెల్ప్ చేసిన పోలీసులు కూడా ఈ ప్రొటెస్ట్లో ఉన్నారు. ఇక్కడ మనం ఒక స్నేక్ గురించి మాట్లాడాలి. వీడిని మీరు CJP ప్రొటెస్ట్లో చాలాసార్లు చూసే ఉంటారు. అక్కడ అందరూ ప్రొటెస్ట్ చేస్తుంటే వీడు మాత్రం ఒక్కడే హ్యాపీగా తిరుగుతున్నాడు. ఆ వీడియో వైరల్ అవ్వగానే నేను ప్రొటెస్ట్ ఎందుకు జాయిన్ అవ్వాలి, నన్ను ఏమైనా జనాలు ఎన్నుకున్నారా, నేను ఎందుకు అకౌంటబిలిటీ తీసుకోవాలని చెప్తున్నాడు. एनीवेज मतलब तुम मुझे इतना अकाउंटेबल होल्ड करते हो, मतलब ये कोई नौकरी है क्या ये प्रोटेस्ट होना? तुमने मुझे इलेक्ट किया है इस पोजीशन के लिए, वो सरकार को अकाउंटेबल ठहरा. तो तुम्हारी ये जो नॉनसेंस थिंकिंग है ना, మరి అంతకాడికి పెద్ద పొడిచేవాళ్ళలాగా వీడికి ప్రొటెస్ట్లు ఎందుకు, ఇంట్లో సైలెంట్గా కూర్చోవచ్చు కదా. ఇలాంటి వాళ్ళ వల్లే బ్యాడ్ నేమ్ అనేది వచ్చేది. ఎనీవే నిన్న ఢిల్లీ పోలీసుల తీరు ఏమాత్రం కరెక్ట్ కాదు. చిన్న పెద్ద ఆడ మగ అని తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టారు అందరినీ. కానీ నేషనల్ మీడియా మాత్రం నైస్గా బ్లేమ్ మొత్తం ప్రొటెస్టర్ల మీద వేసింది. అండ్ దీంట్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ హస్తం ఉందని ప్రూవ్ చేయడానికి తెగ ట్రై చేస్తున్నారు కొంతమంది. PM మోదీ గారు కూడా ఈ నీట్ ఇష్యూ మీద స్పందించారంట. బట్ మోదీ గారు ట్వీట్ కానీ కెమెరా ముందుకు వచ్చి కానీ ఏం మాట్లాడలేదు. PM గారు ఇలా అన్నారు అని కిరణ్ రిజిజు గారు ప్రెస్కి చెప్పారు. ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ గారు అయితే హ్యాపీగా ఏం కానట్లు ఉన్నారు. ఆయన్ని కాపాడటానికి పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది కదా, ఇంకా ఆయనకి దిగిలే ఉంది చెప్పండి. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ నీట్ ప్రొటెస్ట్ మీద త్వరలోనే ఒక సినిమా రావచ్చు. మేబీ అంత సెట్ అయితే నెక్స్ట్ ఎలక్షన్స్కి కొన్ని నెలల ముందే రావచ్చు. స్టోరీ కూడా మనం గెస్ట్ చేయొచ్చు. ఒక యంగ్ పర్సన్ ఇండియాని డీప్ స్టేట్ నుంచి, యాంటీ నేషనల్స్ నుంచి కాపాడటానికి ప్రొటెస్టర్స్లో ఒకరిగా జాయిన్ అవుతాడు. వాళ్ళ యాక్షన్స్ అన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇన్ఫర్మేషన్ అంతా పై వాళ్ళకి అందిస్తూ ఉంటాడు. ఫైనల్గా ఏంట్రా విషయం అంటే ఈ పేపర్ లీక్ చేసింది ఇలాంటి అర్బన్ నక్సల్స్ని, యాంటీ నేషనల్స్ని కనిపెట్టి వాళ్ళని అంతం చేయడానికి. క్లైమాక్స్ ఏంటంటే ఈ పేపర్ లీక్ అనేది కరప్షనో లేకపోతే చేతగానితనమో కాదు, ఇది ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్ అని చెప్తారు. సినిమా సూపర్ హిట్. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరైతే బాగుంటుందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్ లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ మీకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి చిత్రంతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బై బాయ్.